అమ్మా ఇంతకు ముందు వచ్చారు మీరు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు వచ్చారు మీరు? ఇప్పుడా? అంతకుముందు ఎందుకు వచ్చారు మీరు? అంతకుముందు నార్మల్గా మా మామయ్యకి బాగాలేదని తీసుకొచ్చారు. చిన్న బాబు కదా, ఆ రోజు మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కదా హాస్పిటల్లో. ఏంటి హాస్పిటల్లో అంతకుముందు ఏంటి అప్పుడు జరిగిన విషయం ఏంటమ్మా? డెంగ్యూ వచ్చింది గారు, నార్మల్ ఫీవర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తెల్లారే బాబుకి ఫీవర్ వచ్చింది. ఓకే. ఫీవర్ వస్తే నార్మల్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. వాళ్ళు ఫీవర్ తక్కువ అయితే ఏం కాదు అని టెస్టులు చేయాలని చెప్పారు. ఓకే. ఏ హాస్పిటల్ అది? అక్కడ సంగారెడ్డిలో చూపించాము. సంగారెడ్డి ఫస్ట్ అక్కడికి ఎత్తుకోండి అమ్మా, ఆ పిల్లోడిని ఎత్తుకోండి. వాడు అప్పుడు మీ ఇంటికి వచ్చాను కదా, ఈ పిల్లోడు కాదు మీ మామగారి గురించి వచ్చాను కదా. ఓకే. పిల్లోడిని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరెవరు వాళ్ళు వచ్చిన్నారు? వాళ్ళంతా ఎవరెవరు వచ్చారు మీరు ఇప్పుడు? నేను మా హస్బెండ్. మీ హస్బెండ్ ఏడి? వెనక దగ్గర ఉండండి, మరి ఇద్దరు దగ్గర ఉండండి అమ్మా. తమ్ముడు మీరేనా? మీ నాన్నగారు శ్రీను ఏదో పేరు ఉంది, బాలయ్య. అది ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంటే వచ్చారు కదా. ఓకే. బాగున్నారా మామయ్య గారు? డయాలిసిస్ అవుతుంది. ఓకే చెప్పండి. డెంగ్యూ అని చెప్పారు. 3 days అక్కడ హాస్పిటల్లో ఉన్నాము. నార్మల్ ఫీవర్ అని చెప్పేసి హాస్పిటల్లో ఉంటే ఫీవర్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. బాబు ఏం తినట్లేదు, పొట్ట పట్టుకొని ఏడుస్తున్నాడు. నాకు కడుపు నొప్పి ఉంది బాగా అని చెప్పేసి అసలు ఏమీ తినట్లేదు. తినకపోతుంటే ఇంకా మేము వాళ్ళు టెస్టులు చేయాలి, 3 days అయినా ఫీవర్ తగ్గట్లేదు అని చెప్పేసి అన్నారు. టెస్టులు చేయిస్తే డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. అది కూడా ఉండాల్సింది అనుకున్నా చాలా కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పారు అయ్య గారు. అండ్ ప్లేట్లెట్స్ కూడా 1,50,000 పడిపోయాయి అప్పటికే. ఇంకా మేము ఇక్కడ అవ్వదు, ఎమర్జెన్సీ మీరు హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాము, మీరు అంకుర్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. అక్కడికి తీసుకొచ్చాక వాళ్ళు ఎమర్జెన్సీ కేసులో అడ్మిట్ చేసుకొని బాబును డైరెక్ట్ ఐసీలోకి తీసుకెళ్ళిపోయారు. చాలా సివియర్గా ఉంది ప్రాబ్లము. అండ్ లివర్ ఇన్ఫెక్షన్ కూడా, లివర్ బాపు వచ్చింది, బాడీ అంతా వాటర్ చేరిపోయినాయి. ఇలా బాబు కష్టం బతకడో కూడా గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారు. మా అత్తయ్య అన్నారు ఇంకా గురంగూడ అయ్య గారికి స్పాన్సర్ చేయండి అమ్మా అని చెప్పేసి. ఆ రోజు మొత్తం ఫోన్ చేస్తూనే ఉన్నాం. అంటే సాటర్డే వెళ్ళాం మేము హాస్పిటల్కి. ఫోన్ లిఫ్ట్ చేయాలంటే ఫోన్ కలవలేదు. ఆ రోజు ప్రేయర్ ఉండే, అందుకని ఫోన్ కలవలేదు మీది. మళ్ళీ తెల్లారి కూడా చేసాము. తెల్లారికి మేము చేస్తూనే ఉన్నాం కానీ కలుస్తలేదు. మా తోడికోడలికి మీకు చేసి మీతో కలిపింది అయ్య గారు. ఇంకా ఆమెకు చేయంగా మాట్లాడితే ఆమె డ్యూటీకి వెళ్ళింది. డ్యూటీకి వెళ్ళినాక ఫోన్ చేస్తే కలిసింది. మీరు మాట్లాడి నాకు ఫోన్ కల్పించారు. నాతో మాట్లాడించాక బాబు దగ్గర చెవు దగ్గర ఫోన్ పెట్టండి, నేను ప్రేయర్ చేస్తానరయ్యా. ప్రేయర్ చేశారు. ఆ ఈవినింగే మేము స్పాన్సర్ చేసాము. మేము బాబుకి ఏం చెప్పారంటే యూరిన్ పైప్ పెట్టారు. వాటర్ అంతా వచ్చేయాలి బయటకి, యూరిన్ అసలు రావట్లేదు, పైప్ పెడతామన్నారు. ఆ యూరిన్ పైపు పెట్టినాక చాలా ఏడ్చాడు బాబు. నేను అడిగాను ఎప్పుడు తీస్తారు, ఏడుస్తున్నాడు కదా బాబు అని అంటే, లేదు మీకు 4-5 రోజులు ఉంచాలి, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేయాలన్నారు. మేము ఎప్పుడైతే మీకు స్పాన్సర్ చేసి మీతో ప్రేయర్ చేయించుకున్నామో ఆ మరుక్షణమే బాబు ఉప్మా తిన్నాడు అయ్య గారు. తిని ఆ యూరిన్ పైపు తెల్లారి తీసేశారయ్యా. దేవుడు నా బిడ్డని గొప్పగా, అసలు బ్రతకడు అనుకున్న నా బిడ్డని దేవుడు క్షేమంగా ఈరోజు తీసుకొచ్చాడయ్యా. అందుకు అల్లడిపోయావు కదా చిన్న బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ బిడ్డ చిన్న బిడ్డ అవి పడిపోయి ఎంత పడిపోయింది అమ్మ? ఎంత డౌన్ అయిపోయింది? స్టార్టింగ్ ఏమో 1,50,000 అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసేలోపు 2,50,000 దాకా పడిపోయినాయి. దయచేసి గమనించండి, ఇలాంటి ఒక పరిస్థితి. ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్? అంతకుముందు ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్నారు? అంతకుముందు 3 days ఉన్నామయ్యా. 3 days. 4th day నాకు ఫోన్ చేశారు. నెక్స్ట్ డే పైపు తీసేశారు, పిల్లోడు కూడా నార్మల్కి వచ్చాడా? ఏ హాస్పిటల్ అన్నారు ఇది? అంకురా. ఎక్కడ? హైదరాబాదేనా? కుక్కటపల్లి. దేవునికి మహిమ. వాళ్ళు అత్తగారు కూడా, మీ అత్తగారు నాతో మాట్లాడారు, భయంకరంగా ఏడుస్తున్నారు. ఆ బిడ్డ ఒక బిడ్డే కదమ్మా నీకు? ఒక బిడ్డే. అంతకుముందు అబార్షన్ అయింది. ఓకే. ఇప్పుడు ఓకేనమ్మా? ఇప్పుడు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది మీకు ప్రార్థన చేసి? 6 months. ఈ లోపల వస్తాను సాక్ష్యం అన్నారు, రాలేదు కదా? ఇప్పుడు వచ్చారా? ఇటువంటి డిస్టర్బ్ లేదు కదా? ఒకసారి ఇక్కడికి రండి, పిల్లల్ని తీసుకుని చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఓకే. ప్రైజ్ గారు బాగున్నావా? రండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు వాళ్ళకి చత్తి పక్క జరిపి రామ్మా. థ్యాంక్ యూ లార్డ్. ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. ఏ శోధన వీళ్ళకి రాకుండా నీ ఆత్మ ద్వారా బలమైన కార్యం చేయండి. మీ కృప చూపించండి. పట్టుకోండి. ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో ఆమేన్. ఫైర్. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. సరే వెళ్ళండి. ఓకే కదా? ఓకే గారు. చప్పట్లు కొట్టండి గట్టిగా.